వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. హుజూరాబాద్ పట్టణంలో ప్రతిపాదించిన డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరాహార దీక్ష 22వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా దీక్షలో హుజూరాబాద్ క్లబ్ సభ్యులు పాల్గొనగా వారికి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా ప్రజలు 22 రోజులుగా దీక్షలు చేస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డ్ కోసం సుమారు 500 ఎకరాల భూమి సేకరించినట్లు సమాచారం ఉందని, వెంటనే ఈ ప్రాంతం నుంచి డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామంలో ఉన్న ప్రతి మనిషి కదిలి రావాలి. అది చాలా పెద్ద ఎత్తున అవుతుంది. రామారావు గారు ఖచ్చితంగా ఈశ్వరుడు ఒక విషయం, మీరు ఆ రోజు పట్నాలు వేసే రోజు అదొక పెద్ద కార్యక్రమం అవుతుంది. హుజూరాబాద్ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా, హుజూరాబాద్ మండలంలో ఉన్న వాళ్ళందరూ కూడా, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న వారందరూ, మానకొండ మండలం, కేశవపట్నం మండలం, ఎగతుర్తి మండలం, భీమదేవుపల్లి మండలం, సైదాపూర్ మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కలిసి రావాలి. ఆడ గుడి ఉన్నాయా లేదా చూడాలి. ఖచ్చితంగా నేను ఆ రోజు మీడియాని కూడా పెద్ద ఎత్తున మీడియాని కూడా పిలిపించడం జరుగుతుంది. ఆడ మీడియాని కూడా చూపించడం జరుగుతుంది. దాంతో పాటు జేఏసీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా కార్యాచరణ కూడా ముందు కూడా ప్రకటించబోతున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, సేవ్ హుజూరాబాద్. థ్యాంక్ యూ వెరీ మచ్. నోటి మాటలు మాట్లాడి గాలి ముచ్చట్లు మాట్లాడొద్దని నేను చెప్తా ఉన్నాను. ఇలా ఎట్టు పరిస్థితిరా ఇలా నేను రాజకీయంగా మళ్ళీ కూడా మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళకి మళ్ళీ చెప్తా ఉన్నాను, మీరు చేసిరు మేము చేసినామని ఇవే ఫాల్స్ మాటలు మాట్లాడకుండా బంద్ చేసి దాన్ని రద్దు చేయడానికి ఇలా ఈ ప్రభుత్వానికి అధికారం ఉంది. ఖచ్చితంగా వాళ్ళే ప్రకటించరు, వాళ్ళే రద్దు చేయాలని కూడా నేను మీ ద్వారా వాళ్ళకు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. 30 మంది కౌన్సిలర్లు, ఇలా హుజూరాబాద్లో ఉన్న 20 మంది సర్పంచులు, ఉప సర్పంచులు మరియు మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గారు, మాజీ చైర్మన్లు అందరూ ప్రజాప్రతినిధులను ఖచ్చితంగా ఆ రోజు ఇన్వైట్ చేసిర్రు. మేము ఖచ్చితంగా ఆ రోజు అటెండ్ అవుతాము. ఇలా ఖచ్చితంగా అటెండ్ అవుతాము. ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ముందరికి తీసుకుపోవడానికి ఖచ్చితంగా వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తాము. ఇలా ఆనాడు తర్వాత మరో డేట్ వాళ్ళ కమిటీ ఫామ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అక్కడ కమిటీ ఫామ్ అయిపోయిన తెల్లారి ఖచ్చితంగా అక్కడ మేము అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా 2 రోజులలో మళ్ళీ జేఏసీ ఆధ్వర్యంలో కూడా ఖచ్చితంగా అఖిలపక్ష మాజీ శాసనసభ్యులు, ఇప్పుడు పార్లమెంట్ సభ్యుడు అయిన ఈటాల రాజేందర్ గారు, ఇక సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ నుంచి ఏ నాయకులు వచ్చినా మీ అందరూ కూడా కలిసి రండి. ఒక వేదిక మీద కలిసి పోరాటం చేద్దాం. మన హుజూరాబాద్ని కాపాడుకుందామని ఇలా మీడియా ద్వారా ఈ నాయకులకు కూడా పిలుపునిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, సేవ్ హుజూరాబాద్. అబ్సల్యూట్లీ ఫాల్స్ అనేది మీకు వెరీ క్లియర్గా చెప్పాను. ఒక్క పేపర్ కూడా వాళ్ళు చూపించమని చెప్పారు. నేను ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో ఉన్న రోజు శాంక్షన్ కాపీ ఒక్కటి కూడా వాళ్ళు చూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. లేకపోతే వాళ్ళిద్దరు వాళ్ళ ఎంపీ పదవిలో రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతాను. ఈ సవాలు ఉంటే మనం స్వీకరించమని చెప్పింది. ఇది ఖచ్చితంగా ప్రకటించింది. 26/7/2024 కలవడం జరిగింది. మంత్రులందరినీ కూడా కలవడం జరిగింది. వారికి కూడా చెప్పడం జరిగింది. అందరం కూడా సానుకూలంగా ఉన్నామని చెప్పుడు మాకు అవసరం లేదు. మీకు సానుభూతిగా ఉన్నామని చెప్పుడు మాకు అవసరం లేదు. మాకు ఈ యాక్షన్లో అవసరం లేదు. మాకు ఖచ్చితంగా మా హుజూరాబాద్కి రద్దు చేస్తామనే ఒక ప్రకటన, మాకు అధికారికంగా ప్రకటన కావాలని నేను వాళ్ళని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కొందరు అధికార పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాట్లాడితే మేము పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినాం కదా, మేము సానుకూలంగా ఉన్నాం కదా అని చెప్తారు. మీరు రిప్రజెంటేషన్ ఇచ్చినా, సానుకూలంగా ఉన్నారా? మాకు ఇవన్నీ యాక్షన్లు వద్దు. ఇవన్నీ రాజకీయాలు మేము చూస్తున్నాం. ఇవన్నీ మేము చేసినాం. మాకు రద్దు ప్రకటన అనేది కావాలి. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం 26/7/2024 ఇలా వాళ్ళు ప్రకటించారు. వాళ్ళు అఫీషియల్గా విడుదల చేసింది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చెప్పక తప్పదు. మరియు మీరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చొప్పదండిలో వాళ్ళు అనౌన్స్ చేసే వరకు కూడా మాకు తెలియదు. ఆనాడు వాళ్ళు అనౌన్స్ చేశారు కాబట్టి ఇలా రద్దు చేసే బాధ్యత కూడా ఇలా ప్రభుత్వందే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఇదే విధంగా ఉంటే రాబోయే కాలంలో
రాబోయే కాలంలో చాలా సీరియస్గా ఉద్యమిస్తాం. తెలంగాణ కోసం ఎట్లయితే ఉద్యమించినామో ఈ తెలంగాణని పోరాటం చేసి హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల పోరాటం అనేది తెలంగాణ కోసం ఎంత ముందంజలో ఉండేనో రేపు ఈ డంపింగ్ యార్డ్ రద్దు కోసం ఇంకా రెట్టింపు ముందంజ ఉంటామని కూడా సమాచారం. దయచేసి ప్రభుత్వానికి అట్లాంటి ఆలోచనలు ఉంటే మాత్రం వెంటనే దాన్ని రద్దు చేసుకోవాలని ప్రభుత్వాన్ని హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల 2,50,000 మంది గొంతుగా ఇవాళ నేను హుజురాబాద్ గడ్డ నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, ఇవాళ ఈడ అదాని రాని బదాని రాని రామ్కి రాని బామ్కి రాని ఏ కాంట్రాక్టర్ అని రాని నిన్నని వేదిక మీద నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం. హుజురాబాద్ ప్రజల ఆగ్రహానికి మీరు గురి కాకుండా, మీరు ఇబ్బంది పడకుండా, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా వారికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. కొందరు కరీంనగర్ సుడా చైర్మన్ గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తే మాట్లాడుతూ ఉన్నారు. హుజురాబాద్లోనే డంపింగ్ యార్డ్ సిరిసపల్లి దగ్గర పెడతామని చెప్తా ఉన్నాం. బిడ్డ మేము హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మీకు దేశశుద్ధి తప్పదని చెప్పి కూడా వాళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నాం. మా హుజురాబాద్లో పార్టీలకు అతీతంగా మేము ఇలా పోరాటం చేస్తూ ఉన్నాం. మా డంపింగ్ యార్డ్ వద్దని. మీకు కావాలంటే హుజురాబాద్లో వచ్చి మా మున్సిపల్ ఆఫీస్లో పెట్టండి, గ్రామ సభ పెట్టండి. మా హుజురాబాద్ నియోజకవర్గంలో ఏ గ్రామంలో గ్రామ సభ పెట్టండి, వాళ్ళ అభిప్రాయం తెలుసుకోండి. నోటికి వచ్చినట్టు మీరు మాట్లాడితే మాత్రం ఇది మంచి పద్ధతి కాదని వారిని హెచ్చరిస్తారు.